పూజ్య బాబూజీ తన వద్దకు వచ్చే కొంతమంది సాధకుల గురించి ఒకచోట ఇలా రాశారు. కొంతమంది వాళ్ల మనస్సును శాంతింపచేసుకోవడానికి నా వద్ద కూర్చుంటారు. కొంతసేపైనా వారు ఆ విధంగా ఉపశమనాన్ని, సౌకర్యాన్ని పొందడం మంచిదే. కానీ అభ్యాసి తన హృదయంలో పొందే ఈ స్వల్ప సంతోషం చాలదు. స్వార్థం ఉన్నంతకాలం ముక్తి అసాధ్యం. ప్రేమ అంటే ప్రియతముని ఎందుకు ఇష్టపడుతున్నాడో కూడా ప్రేమికునికి అవగాహన ఉండకూడదు. అంతగా మమేకమైపోవాలి. అదేవిధంగా మనం దైవాన్ని ప్రేమిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు ఎందుకు పూజిస్తున్నామో కూడా గ్రహించలేనంతగా మమేకమైపోవాలి అంటారు బాబూజీ. నిజమైన ప్రేమ స్వచ్ఛమైన మనసులోనే పెరుగుతుంది. దాని దివ్యమైన స్వభావాన్ని బాహ్యంగా తెలుసుకోలేము. దాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా ఆ అస్తిత్వరహిత స్థితిలా అవ్వాలి అంటారు బాబూజీ. అలాంటి గొప్ప స్థితికి సంబంధించిన ప్రేమకు తార్కాణంగా నిలిచే ఒక మహాభారత కథను బాబూజీ ఇలా వివరించారు. ఒకసారి శ్రీకృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో స్నానాల గదిలో ఉన్న విదురుడి భార్య శ్రీకృష్ణుడి గొంతు వింది. వెంటనే తాను ఉన్నది స్నానాల గది అన్న స్పృహను కోల్పోయింది. పరమాత్మను చూడాలి అన్న ఆతృతతో స్నానాల గది తలుపు తీసుకుని ఆమె బయటికి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడు తన పీతాంబరాన్ని ఆమెపై కప్పి మర్యాదను కాపాడాడు. అదేవిధంగా ఆమె శ్రీకృష్ణుడికి అరటి పళ్లను నివేదిస్తూ పళ్లను విడిచి తొక్కలను ఆయనకు తినిపించింది. అది చూసిన విదురుడు ఆమె చేస్తున్న పనిని గుర్తు చేశాడు. వెంటనే ఆమె స్పృహలోకి వచ్చి తప్పు తెలుసుకుని పండ్లను తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, తల్లి, నువ్వు ప్రేమతో నివేదించిన తొక్కలు పండ్ల కన్నా రుచిగా ఉన్నాయి సుమా అంటూ మనస్ఫూర్తిగా మందహాసం చేశాడు. అవును మరి, ప్రేమ భక్తి తారస్థాయికి చేరుకున్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి అనుభూతికి వస్తుంది. ఎప్పుడైతే ప్రేమ, భక్తి అటువంటి స్థాయికి చేరుకుంటాయో అప్పుడు అంతగా ఆధ్యాత్మిక పురోగతి చెందని వారైనా విదురుని భార్య పొందిన స్థితిని అనుభూతి చెందవచ్చు. మనకు ఎంతకాలం వరకు దేహధ్యాస ఉంటుందో అంతవరకు భగవంతుని ద్వారం ముందు పెట్టు వరకు కూడా చేరుకోలేం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం అంటారు బాబూజీ. దేహధ్యాస తరువాత ఆత్మధ్యాస మొదలవుతుంది. దేహధ్యాస, ఆత్మధ్యాస ఈ రెండు వెళ్ళిపోయిన తరువాతే దివ్యత్వం సిద్ధించడం మొదలవుతుంది. ఈ దశ తరువాత కూడా ఎన్నో దశలు లయావస్థ స్థితిలో కొనసాగుతుంటాయి. మనం మన ఆధీనంలోని అన్ని గుణాలను దాటి గుణాతీతులం అయినప్పుడు ఆ దివ్యమైన లయావస్థ మొదలవుతుంది. శిష్యుడు భగవంతునిలో లయస్థితి పొందితే అతని యాత్ర అంతా కూడా విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. పూర్తిగా లయస్థితిలో ఉంటే అతను చేసే పని అంతా కూడా దివ్యంగా మారిపోతుంది అంటారు బాబూజీ.